నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్యాక్టరీ. ఎస్, ఈరోజు మీ అందరికీ ట్రాన్స్పరెంట్గా అసలు లోపల ఏం జరుగుతుందో చూపిస్తాం. రండి. సో లోపలికి వెళ్దాము. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన వస్తున్నా అని, బట్ ఇప్పుడు వస్తున్నా అని తెలియదు అనమాట. రండి. హలో అండి, నమస్తే. బాగున్నా? మీరు బాగున్నారా? సో ఈయన ఉదయ్ గారు, ఈయన నేను ఇప్పుడే ఫస్ట్ టైం కలవడము. బట్ నేను ముందుగానే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నేను వస్తున్నా అని. బట్ వీళ్ళ ఫ్యాక్టరీలో చాలా డిఫరెంట్గా సోడాని తయారు చేయడం జరుగుతుందంట. సో గోలీ సోడాని మనం అనుకుంటున్నట్టుగానే తయారు చేస్తారా, ఇంకేదైనా విధానం ఉందా, లేకపోతే నెవర్ ఎండ్ అనే సోడా ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎందుకు దీనికి ఇంత పాపులారిటీ, ఇదే నాకు వచ్చిన డౌట్. అదే నేను ఇప్పుడు క్లారిఫై చేసుకోబోతున్నా. సో సార్, కొంతసేపు మాకు టైం స్పెండ్ చేస్తే అలా తిరిగి రండి. రండి ప్లీజ్ ప్లీజ్. హాయ్ అండి. వీళ్ళిద్దరిని చూస్తేనే చెప్పొచ్చు అన్నతమ్ముళ్ళు అని చెప్పేసి, అవునా కాదా? సో సొంత అన్నతమ్ములు కదా మీరిద్దరు? ఉదయ్ గారు, మీ పేరు? సారీ, జయదీప్ గారు. సో జయదీప్ గారు, ఉదయ్ గారు, వీళ్ళిద్దరు సొంత అన్నతమ్ముళ్ళు. వీళ్ళిద్దరు కలిసి ఈ నెవర్ ఎండ్ గోలీ సోడా అనే ఈ ఒక ఫ్యాక్టరీని, ఈ కంపెనీని మొత్తం దేశవ్యాప్తంగా అందరి మనసులోకి తీసుకెళ్ళిండ్రు అనమాట. కానీ ఎంత కష్టపడ్డారు ఏంది అనేది తెలుసుకోవాలి మనము. సో ఒక్కసారి నాకు ఫ్యాక్టరీ చూపించండి మీరు ఇద్దరికి ఎవరైనా. యా, సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటారు? మరి వాషింగ్, మీరు ఏదైతే డౌట్ రైజ్ చేశారో మేడం, క్లీనింగ్ సెక్షన్ చూడాలన్నట్టుగా ఫస్ట్ మీకు వాషింగ్ దగ్గర నుంచే చూపిస్తా. నా డౌట్ అన్ని చాలా క్లియర్ గా అర్థం అయిపోతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా, మీరే కాదు మేడం, బయట చూసే జనాలకు కూడా ఒక బాటిల్ తాగిన తర్వాత రిటర్న్ తీసుకుంటున్నారంటే దాన్ని ఎట్లా క్లీన్ చేస్తున్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్ కదా. ఒకసారి ఆ ప్రాసెస్ చూస్తే జనాలకు కూడా అర్థమవుతుంది మేడం. సో ఇవన్నీ బయట నుంచి వస్తాయి, బయట నుంచి వాడిన తర్వాత బయట నుంచి వచ్చిన బాటిల్స్ మేడం. ఇవన్నీ బాటిల్స్ ట్రేస్ మళ్ళీ వాషింగ్ సెక్షన్ పోతాయి ఇక్కడ తాగిన తర్వాత. సో బేసిక్ గా తాగిన తర్వాత మనం ఇచ్చే బాటిల్స్ తీరా వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఈ బాటిల్ చూసారు కదా మేడం, ఈ బాటిల్ మీరు అట్లే సైడ్ పెట్టండి, పూర్తి వాష్ అయిన తర్వాత బాటిల్ ఇంకోటి చూపిస్తాను. డిఫరెన్స్ మీరే చెప్పండి. ఓకే, డెఫినెట్లీ. సో ఇక్కడ చూస్తే అమ్మో, అసలు ఒక్కొక్క బాటిల్ చాలా దారుణంగా ఉన్నాయి. చూస్తే ఎవరు తాగరు సార్ అసలు. అబ్బో, ఈ బాటిల్ చూడండి అసలు. అంతే కదా, బయట నుంచి వచ్చిన బాటిల్ ఇష్టం వచ్చినట్టు పడేస్తారు. అసలు ఎందులో పడితే అందులో పడుతుంది. ఇప్పుడు ఈ బాటిల్ ఏమైతుందంటే మేడం, దీన్ని ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో 3 స్టేజెస్ ఆఫ్ వాషింగ్ ఉంటుంది. ఓకే, లోపల నుంచి హాట్ వాటర్ తో షవర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? హాట్ వాటర్, ఇప్పుడు బాటిల్ ఉంది కదా మేడం, ఈ బాటిల్ లోపల అంతా క్లీన్ అయిపోయి ప్రెషర్ తో, కింద నుంచి ప్రెషర్ తో లోపల ఇన్సైడ్ క్లీన్ అవుతుంది హాట్ వాటర్ తో. అప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న షుగర్ పార్టికులర్స్ అంతా కింద పేరుకోయినంత బయటకు వచ్చేది. దాని తర్వాత పైన షవర్ అవుతుంది. బాటిల్ లోపల ఒకసారి, బయట ఒకసారి, 3 స్టేజెస్ లో అవుతుంది మేడం. కింద చూడండి, 1 2 ఈ కింద కనిపిస్తుంది. ఈ వాటర్ మళ్ళీ ఫిల్టర్ అవుతా ఉంటాయి, మళ్ళీ రీసైకిల్ అవుతా ఫిల్టర్ అవుతా ఉంటాయి. ఓ వెరీ నైస్. సో వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా దాన్ని రీసైకిల్, ఫిల్టర్ అన్ని అవుతూ ఉన్నాయి. అండ్ 3 స్టేజెస్ లో ఇక్కడ జాలి ఉంది. ఇక్కడ ఎస్, జాలి ఉంది. ఆ జాలి దగ్గర మొత్తం దాంట్లో ఉన్న చెత్త అంతా ఆగిపోతుంది. సో ఇక్కడ నుంచి క్లీన్ అయ్యి ఇక్కడికి వస్తాయి సార్. క్లీన్ అయ్యి అంటే లోపల రిన్స్ అయ్యి కింద ఉండే షుగర్ పార్టికల్స్ అంతా వెళ్ళిపోతాయి. ఓకే, ఈ స్టేజ్ లో బాటిల్ ఈ విధంగా అవుతుంది. యాక్చువల్ గా నాకు తెలిసి ఈ విధంగా క్లీన్ చేస్తారేమో అందరు కదా. అంతే మేడం. ఓకే, అండ్ మరి మీరేం చేస్తారు? హైజీనిక్ మెయింటైన్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయరు మేడం. హైజీనిక్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇంకొంచెం బెటర్ గా చేస్తారు. మనం దాన్ని కాన్సెప్ట్ ఫాలో అవుతాం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా మేడం ఈ బాటిల్ ని, ఈ బాటిల్ దీంట్లో సోక్ చేస్తారు మేడం. అంటే ఒక 15 మినిట్స్ పాటు బాటిల్ దీంట్లో నానుతుంది బాగా. అంటే బయట ఉన్న, లోపల బయట ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రషింగ్ యూనిట్ మేడం. ఓకే, ఇక్కడ నుంచి వాటర్ ఆమె కొంచెం ముంచి ఇస్తుంది. ఈమె ఏం చేస్తుందంటే, మనం బాటిల్స్ వాష్ చేసే బ్రష్ ఉంటది కదా, ఆ బ్రష్ ఇట్లా చాలా ఫాస్ట్ గా రొటేట్ అవుతుంది. సో ఈ బాటిల్ ని దాంట్లో ఫిక్స్ చేయడం వల్ల ఆ బాటిల్ లోపల ఎండ్ వరకు, మీరు బాగా చూస్తే మనం ఇంట్లో బాటిల్స్ కడుక్కున్నప్పుడు కూడా బ్రష్ కింద వరకు తగలదు. కానీ ఇక్కడ మాత్రం ఆ బ్రష్ కంప్లీట్ గా బాటిల్ ఎండ్ వరకు, బాటం వరకు తగులుతూ దాన్ని క్లీన్ చేస్తూ ఉంది. తగులుతూ దాని పైన కూడా మీరు అబ్జర్వ్ చేయలేదు మేడం, పైన అవుటర్ వైపు కూడా ఉంది. రెండు పక్కల బాటిల్ క్లీన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒకటేమో క్లీనింగ్ బ్రష్ ఇలా ఉంటే, దాని చుట్టూ కూడా బ్రష్ ఉంది. ఆ బ్రష్ వల్ల అక్కడ బాటిల్ కి ఈ బాటిల్ కి ఒకసారి డిఫరెన్స్ ఉంది. ఒకసారి ఆ బాటిల్ చూస్తాం కదా, ఒకసారి ఆ బాటిల్ చూస్తాం సార్ ప్లీజ్. సో మనం ఫస్ట్ చూసిన బాటిల్ ఇది, అండ్ ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత చూస్తున్న బాటిల్ ఇది.
బట్ ఇక్కడికి క్లీనింగ్ ప్రాసెస్ అయిపోలేదు, అయిపోలేదు. ఇంకా ఉంది. దీని తర్వాత మళ్ళీ అక్కడ ఏదైతే ప్రాసెస్ చేసామో అది ఇంకొకసారి ఇక్కడ హాట్ వాటర్ లో రిపీట్ అవుతుంది మేడం. ఓ, అదే ప్రాసెస్ బ్రషింగ్ అయిన తర్వాత. నేనేమనుకుంటా అంటే యాక్చువల్ గా ఇటు నుంచి సెపరేట్ గా అటు నుంచి సెపరేట్ గా బాటిల్స్ క్లీన్ చేస్తున్నారు అనుకున్నా. ఇంకా సింగిల్ లైన్ మేడం ఇది. ఓకే, బాటిల్ చూడండి, ఇది అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి 3 స్టేజెస్ లో హాట్ వాటర్, కోల్డ్ వాటర్ తో కింద నుంచి హై ప్రెషర్, పై నుంచి షవర్, ఓకే, 2 సైడ్స్ క్లీన్ అయిపోతుంది. ఓ వెరీ నైస్. సో బేసిక్ గా ఒక 3 స్టేజెస్ నుంచి వాష్ అయిన తర్వాత మొత్తం బ్రష్ కొట్టిన తర్వాత బయట లోపల మళ్ళీ దాన్ని 3 స్టేజెస్ ఆఫ్ వాటర్, హాట్ వాటర్ లో, కోల్డ్ వాటర్ లో, మళ్ళీ హాట్ వాటర్ లో, ఇట్లా ఒక 3 టైమ్స్ దాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాని తర్వాత ఫైనల్లీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాయి. ఇక్కడ నుంచి అప్పుడే అయిపోలేదు మేడం, ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఒకటి ఉంది. ఇంకా ఉందా? అదేంటంటే ఈ బాటిల్ చెకింగ్ ఉంటుంది మేడం, ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మేడం, ఆ బాటిల్స్ కి ఈ బాటిల్ డిఫరెన్స్ చూడండి. కొత్త బాటిల్ రెడీ అయినట్టు ఒకసారి ఇటు ఇవ్వండి అమ్మాయి, ఒకసారి ఈ బాటిల్ చూడండి. ఓ, అది కూడా ఇటు. అండ్ గోరువెచ్చగా ఉంది ఇది బాటిల్ కూడా. ఇప్పుడు హాట్ వాటర్ తో వస్తూ ఉంటాయి కదా మేడం, 3 స్టేజెస్ అయిన తర్వాత ఇక్కడికి దీని ఫినిషింగ్ ప్రోడక్ట్ ఇక్కడ మేడం. ఏది ఓన్లీ వాషింగ్ సెక్షన్ ఇదంతా. దగ్గర మీరు చూస్తే ఒక 10-12 మంది కేవలం వాషింగ్ మీదే, ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ జరుగుతుంది మేడం. వెరీ నైస్. మీరు ఒకసారి ఆ వాష్ నుంచి దగ్గర ఒక 10 స్టేజెస్ ఉంటుంది మేడం. బాటిల్ బయట నుంచి వస్తేనే 3 స్టేజ్లు రిన్సింగ్, తర్వాత సోకింగ్, తర్వాత ఇన్నర్ సర్ఫేస్ అండ్ అవుటర్ సర్ఫేస్ బాటిల్ వాషింగ్, బ్రషింగ్, దాని తర్వాత మళ్ళీ 3 స్టేజెస్ వాషింగ్ సెక్షన్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఇన్స్పెక్షన్ ఫైనల్ గా. అంటే బాటిల్ అంత చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా ఉందా, మొత్తం క్లీన్ అయిందా అని మొత్తం ఒకసారి చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు. సో నైస్. నిజంగా అంటే యాక్చువల్ గా ఈ గోలీ సోడా బాటిల్ ని ఏం కడుగుతారో, ఏం తాగుతున్నామో, ఏమైపోతుందో మనకి అని అనుకుంటాం కదా. బట్ నిజంగా నెవర్ ఎండ్ గోలీ సోడా తాగుతున్న వాళ్ళైతే సేఫ్ అని చెప్పొచ్చు ఈ విషయంలో. కానీ అసలు సోడా ఎట్లా తయారు చేస్తారు అది కూడా తెలుసుకుంటేనే మొత్తం సేఫా కాదని చెప్పగలుగుతా కదా నేను. సో అది కూడా తెలుసుకుంటాను. మీకు అది అడిగారు కదా మేడం, లోపల మ్యానుఫ్యాక్చరింగ్ అవును సార్. బట్ దానికన్నా ముందు ఇవేంటి సార్ కలర్ ఇవి వచ్చేసి వాషర్స్ మేడం. ఇప్పుడు గోలీ సోడా గోలీ వచ్చేసి దీనికి అటాచ్ అవుతుంది మేడం పైన. దీని ఏం చేస్తానంటే ప్రతిసారి మారుస్తాను మేడం. యాక్చువల్లీ ఇది బాగుంది. ఏంటి అంటే గ్లాస్ క్లీన్ అవుతుంది కానీ రబ్బర్ అది కూడా ఇట్లా టైట్ గా పట్టుకొని ఉన్న రబ్బర్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని బాటిల్స్ కి పైన రబ్బర్ వాచర్స్ ఉంటాయి, ఇట్లా తిప్పేటప్పుడు థ్రెడ్స్ ఉంటాయి. దాంట్లో ఎప్పుడు కూడా బాటిల్ మామూలుగా మనం ఎట్లా కడుగుతాం అట్లా కడిగితే దాంట్లో మొత్తం మైలా పట్టుకొని ఉంటది కదా, అది పోదు. కానీ అలాంటి ప్రాబ్లం కూడా ఎవరికి రావద్దు. ఒకవేళ దీంట్లో పాకురు వచ్చినా, లేకపోతే దీంట్లో ఏదైనా డస్ట్ ఆగినా, ఎంగిలాగినా, ఏదాగినా కూడా మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పేసి మొత్తం వాచర్స్ చేంజ్ చేస్తున్నారు. అంత క్లీన్ అయిన తర్వాత కూడా అది మళ్ళీ కొత్తది అయిపోతుంది. ట్రూ అబ్సల్యూట్లీ రైట్. వెరీ నైస్ అండి. అంటే నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే అక్కడ నుంచి వస్తుంటే ఫ్యాక్టరీ చిన్నగా కనిపిస్తే చాలా ఈజీగా 1-2 మెషినరీతో టకటక అయిపోతుందేమో, అట్లా కడిగేసి ఇట్లా నింపేసి ఇట్లా మళ్ళీ పంపిస్తారేమో అనుకున్నా. బట్ అసలు క్లీనింగ్ ప్రాసెస్ ఇంత పెద్ద ఉంది ఇక్కడ నుంచి అక్కడ వరకు. మరి ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఎంత ఉంటుందో చూద్దామా సార్? తప్పకుండా. ఇవేంటి సార్ ఈ మెషిన్లు? ఇది వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిన తర్వాత లోడింగ్ పాయింట్ మేడం. ఇది అంటే అంతా ఫీమేల్ స్టాఫ్ ఉంటారు కదా మేడం మన దగ్గర, మొత్తం ఫీమేల్ ఇక్కడ నుంచి అక్కడ దాకా 2-3 ఏవైతే ఉంటారో మేడం మెయింటెనెన్స్ కి, వాళ్ళు మాత్రం మేల్ స్టాఫ్ ఉంటారు. కొంచెం బరువు మోయాలి కాబట్టి మొత్తం ఫీమేల్ స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం బరువు మోయించలేం మేడం. మీ కంపెనీలో ఎంతమంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఒక 80 మంది పనిచేస్తారు మేడం. గ్రేట్ మేడం. మీరు అక్కడ బాటిల్ క్లీన్ అయిపోయింది కదా, క్లీన్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత సిరప్ ఫిల్ అవుతుంది మేడం. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి మీరు. నాకు నిజం చెప్తేనే నమ్మకం వస్తుంది, తర్వాత మీ ఇష్టం. మీరు నిజంగా షుగరే వాడతారా లేకపోతే ఆ షుగర్ ది సో కాల్డ్ సిరప్ ఏదైతే ఉంటుందో? మీరు ఒకసారి రండి, షుగర్ చూస్తాను మీకు ఒకసారి. షుగర్ వాడుతున్నానంటే బయట మామూలుగా ఏం చేస్తారంటే మేడం, మనం అది కూడా డిస్కస్ చేసుకోవాలా. షుగర్ వాడితే ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. మనం అదే షుగర్ సబ్స్టిట్యూట్ చాక్రీన్ అని ఉంటాయి మేడం, అట్లాంటివి వాడితే ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఇంకా దానివల్ల హెల్త్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పక్కన పెడితే హెల్త్ కు డ్యామేజ్. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సంగతి నాకు తెలియదు కానీ హెల్త్ కి డ్యామేజ్ అన్న విషయం తెలిసి అడుగుతున్నాను నేను. అది ఒకసారి షుగర్, ఒకసారి ఇప్పుడు ఈ షుగర్ లో కూడా రకాలు ఉంటాయి మేడం. గ్రేడ్ ఏదైతే గ్రేడ్ ఉంటుందో ఈ గ్రేడ్ దీంట్లో పౌడర్ ఉండకూడదు మేడం. మళ్ళీ
అచ్చా ఓన్లీ క్రిస్టల్స్ ఉండాలి. క్రిస్టల్స్ ఉండాలి. పౌడర్ ఉంటే ఏమవుతుందంటే మేడం మీరు ఏదైతే మనం షుగర్ ఎప్పుడైతే బాయిల్ చేస్తామో ఓకే బాయిల్ చేసిన తర్వాత కింద అది ఏదైతే షుగర్ డస్ట్ పార్టికులర్స్ ఉంటుంది మేడం అదంతా ఫ్లేవర్ లోకి వచ్చేస్తుంది. దీంట్లో డస్ట్ కనపడుతుంది. ఎందుకు ఇట్లంటే తెలిసిపోతుంది. యా యా ఇట్లంటే డస్ట్ రాదు మేడం మామూలుగా. యా యా బేసిక్ గా మీరు చూస్తే చక్కెరలో ఇప్పుడు ఇట్లా ఇట్లా పెద్ద సంచి చక్కెర ఉందనుకో అలా చేయబెట్టి తీస్తే అంత పొడి పొడి తెల్లగా అంటుకుంటది. అదంతా సన్నగా కింద మిగిలిపోయిన పొడి ఉంటుంది చూసారా అది. సో అట్లా కాకుండా ఇది గ్రేడ్ ఏ చక్కెర కాబట్టి ఇట్లా ఇగో క్రిస్టల్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నది చేతిలో వేసుకున్నది అంతా కూడా తీసేసిన చూడండి. సో బేసిక్ గా షుగర్ మంచిది కాదు. నాకు తెలిసి ఫస్ట్ మీ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. yes yes I'm done. I'm happy. yes yes